హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ సందడి. ఎప్పుడైనా గమనించారా సమయం అసలు ఎలా గడిచిపోతోందో? చేతిలోంచి జారిపోతున్న ఇసుకలా మనకు తెలియకుండానే రోజులు కరిగిపోతున్నాయి కదా. ఉదయం లేవగానే వేడివేడి కాఫీ తాగుతూ ఆ మొబైల్ స్క్రీన్ వంక చూస్తే చాలు, అక్కడే గంటలు క్షణాల్లా గడిచిపోతాయి. ఆఫీస్కి పరిగెడతాం, పనిలో పడిపోతాం. తలెత్తి చూసేసరికి సాయంత్రమైపోతుంది. అలసిపోయి ఇంటికొచ్చి ఏదో ఒక వెబ్ సిరీస్ చూస్తూ డిన్నర్ ప్లేట్ ఖాళీ చేసేసరికి రాత్రి నిద్రలోకి జారుకుంటాం. రోజులు, వారాలు, నెలలు ఇలాగే దొర్లిపోతూ ఉంటాయి. మనం చాలా బిజీగా ఉన్నామనుకుంటాం. కానీ ఒక్క నిమిషం ఆగి నిజంగా ఈరోజు నేను ఏం సాధించాను అని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకక మౌనంగా ఉండిపోతాం. సమయమంటే కేవలం గడియారంలో ముల్లు కాదు, అది మన జీవితంలో ఒక భాగం. అది డబ్బులాంటిది కాదు దాచుకోవడానికి, నీరులాంటిది కాదు పట్టుకోవడానికి. ఒక్కసారి గడిచిపోయిందంటే ఇక తిరిగి రాదు. గుర్తుందా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎంత పెద్దగా అనిపించేవో? మరిప్పుడు ఒక వీకెండ్ కూడా కనురెప్పపాటులో గడిచిపోతోంది. ఎందుకిలా? ఎందుకంటే మన శరీరం ఇక్కడ ఉన్నా మనసు మాత్రం ఎప్పుడూ ఇక్కడ ఉండటం లేదు. అయితే గడిచిపోయిన గతం గురించి ఆలోచిస్తాం, లేదంటే రాని భవిష్యత్తు గురించి భయపడతాం. అందుకే పెద్దలంటారు, ఆనందంలో గంటలు క్షణాల్లా ఉంటాయి, బాధలో నిమిషాలు యుగాల్లా గడుస్తాయి అని. అసలు మ్యాజిక్ అంతా మన మనసులోనే ఉంది. మనం నిజంగా బ్రతికేది ఇప్పుడు, ఈ క్షణం మాత్రమే. రేపటి గురించి బెంగవద్దు, నిన్నటి గురించి బాధవద్దు. ఈ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిద్దాం. సమయాన్ని మనం ఆపలేం, కానీ ఆ సమయంలో మనం ఎలా ఉండాలో మన చేతుల్లోనే ఉంది కదా. మరి ఈరోజు మీ సమయాన్ని మీరు ఎలా గడపాలననుకుంటున్నారు?